అవును మామగారు, మీరు చెప్పిన మాట బాగుంది. దివ్య స్థలాల్లో ఏకరాత్రి వివాహాచారం ఉంది. పెద్ద పెద్ద ఉద్యోగస్తులు కూడా ఇప్పటి రోజుల్లో వివాహాలు అలాగే చేస్తున్నారు. కోదండరామస్వాములు వారు స్వయం ఎత్తువు ఆంజనేయ ప్రతిష్ట జరిగినప్పుడు దివ్యస్థలం కాదని ఎవడనగలడు? ఆ మాట సత్యమే గాని ఇది దివ్య స్థలంగా ఆలోచించి ఇది వరకు ఎవరు ఇక్కడ ఏకరాత్రి వివాహం చేసి ఉండలేదు మామగారు. మనం చేస్తే ఏమంటారో. దివ్య స్థలం అయినప్పుడు ఎవడేమంటే మనకేం పోయింది? అయితే పంతులు గారితో మాట చెబుదాం. ఏమిటి మీ సత్యకాలం మామగారు? ఈ పెళ్లిలో ఏదో ఒక ఒడ్డు పెట్టి 4 డబ్బులు ఆర్జించుకుందామని చూస్తూ ఉన్న పోలీసెట్టి పంతులు ఏకరాత్రి వివాహానికి అంగీకరిస్తారా? కుస్తీ కట్టిందాకా ఆ మాట వాళ్ళకి చెప్పకండి. పంతులు గారితో చెప్పకపోతే ఏం జట్టి పెడతాడో. ఏమిటి మీ భయం? ఆయన ఏమన్నా మీకు యజమానా? జట్టి గిట్టి వస్తే పెళ్లితో ఉడగొడతారు. మీరు కాదు గాని సిద్ధాంతి గారి చేతిలో 2 రూపాయలు పడేస్తే ఆ పూచి అంతా ఆయన నెత్తి మీద వేసుకుంటాడు. ఆయన ఎదుట పంతులు నోరు ఎగియదు. మా వంటి దానికి విరుగుడుంది, పంతులకు ఉండదా? మీ పిల్లని నా కడుపులో పెట్టుకున్నా తాతయ్య. కడుపు కదా అమ్మా, అందుకే పదే పదే చెప్తున్నాము. దానికి తల్లివైనా నువ్వే, తండ్రివైనా నువ్వే. విచారించకండి తాతయ్య, దానికి ఏ లోపం రానియను. నీకిమ్మని మా అమ్మ చేతికి ఓ పులి మొహాలు ఇచ్చాను, పుచ్చుకో. ఇస్తుందిలే, తొందర ఏమిటి తాతయ్య? దాని దగ్గర ఉంటేనే నా దగ్గర ఉంటేనే. అబ్బబ్బబ్బ, ఎంతసేపు కూరలు జరగడం, భోజనాలు సరంజాలు జాగ్రత్త చేయడం సందడే కానీ లగ్నానికి కావాల్సిన సరంజాలు జాగ్రత్త చేయడం సందడి ఏమీ కాని రాదు. నా శిష్యుడు ముంగుపోతులో పడుకున్నాడు. 4 గడియల పొద్దుకి లగ్నం అయితే ఇప్పటి నుంచే సరంజామా తొందర ఏమిటి వచ్చిన మావా? చదవేస్తే 1 పోయిందన్నట్ట. 4 గడియల రాత్రి ఉందనిగా శుభముహూర్తం. మా నాన్న ఎప్పుడు ఇదే వచ్చు. ఇంట్లో ఉండడంతో ఏ మాట నిజం చెప్పకపోతే ఎలా ఏడుస్తారు? నాన్నా నాన్నా, ఎందుకా కేకలు? 4 గడియల రాత్రి ఉందంటే ముహూర్తం అచ్చనమామంటున్నారు. ఇదేమిటంటో 4 గడియలు పొద్దు కనుక్కున్నానేమో ముహూర్తం. 33 గడియలు పొద్దు కనుక్కున్నారు కారు. మీ నంగిని చాలించి చప్పుని కాలిని మంగళస్నానాలు ఊళ్ళో బ్రాహ్మణులందరినీ పిలిచేశాను. చంపారే చలి. అయితే రామపంతులు కూడా 4 గడియలు పొద్దు కనుక్కున్నాడే ముహూర్తం. ఆయనే వచ్చి పెట్టిపాలెంలో లౌకిల్ని 4 గడియలు రమ్మనికి పిలుస్తారేమో. శతాంత కోపం ప్రవేశించి అమ్మి పిల్లకి స్నానం చేయించి విగ్రహంగా నిమిషంలో చేయిస్తాను. ఆడవాడు నయం పెళ్లి పందిరిలో సరంజాలు చూసుకుంటారు. పంతులు లేకుండా లగ్నం అయితే పంతులుగా నీకే పెళ్లి, చంకొడక స్నానం కానియండి. ఆ కాశమరప ఊరుకోమను. ఈ పోయిలో ఒకడు, బాజాల వాళ్ళు ఒకడు ఊరు చేరేసరికి కోలాహలం లావు చేస్తారు. ఏమిటి పసుపు పట్టును పెళ్లి కూతురుతో కలిసి కూర్చోవడము? పెళ్లి కొడుకు చేయించుకున్నట్టయ్యా, ముదిమికి ముచ్చట్లు లావు. లగ్నానికి మీరు లేకపోయినారు కదా అని మహా విచారపడుతున్నాను. లగ్నమేమిటి? లగ్నం వేలకు తమరు లేకపోయినారు కదా అని మేము 50 మంది విచారించాం. తమరు ఏదో వ్యవహార ఆటంకం చేత వేలకు రాజాలనాలు కాదనుకున్నాం. తాము లేకపోవడం చేత సభ సొగసేపోయింది. నియోగలేని సావిడి అయ్యో బట్టి రోత. అది ఎట్లన్నా వయ్యారి అట్ట పేలకు ముహూర్తానికి ముందే పుస్తకాలు ముడేవయ్యా. సిద్ధాంతాలు చూసి గడియలు కట్టి సరిగ్గా ముహూర్తం వేలుగా పుస్తకం కట్టించారండి. 4 గడియలు పొద్దు కాలేదే. ఏకరాత్రి వివాహం కదండి, అంచేత ప్రధాన హోమం శేషహోమంతో సమాప్తి అయిపోయింది. ఎంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి. సిద్ధాంతి నాతో తెల్లవారు 4 గడియలకి ముహూర్తం అని చెప్పాడే. పంచాంగం మార్చడానికి ఎవడు సఖ్యం బాబు? తెల్లవారు గట్ల 4 గడియలు కానీ సిద్ధాంత గారు మనవి చేసుకుంటారు. తాము పరాగ్గా వినంతురు. పంచాంగానికి ఏమయ్యా ఈ వెధవ పల్లెటూళ్ళు. సిద్ధాంత ఆడిందాట పాడింది పాట. ఎంత ద్రోహం చేశాడయ్యా సిద్ధాంతి. సిద్ధాంతి ఎంతో నొచ్చుకున్నాడండి తమరు రాలేదని. బాబు ఏ ఆటంకం చేత ఉండిపోయినారు అని అవధానాలుగా తలడిల్లారు. భాషామార్భ విన్న తర్వాత కదా ఆయన మనసు స్వస్థపడ్డది. నిజమా గారు? ఇక మధురవానం అంటే ఆ పందిట్లో నిశ్చేష్టురాలై పుత్తడ బొమ్మలా నిలుచుంది కానీ బ్రాహ్మణులు 50 మంది గడ్డం పట్టుకుని బ్రతమాలకున్నా పాడింది కాదు. అంతసేపు హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడుతూ నిల్చుందా అని ఇంతమంది ప్రార్థించినప్పుడు ఓ కురు రాగం తీయకూడదు. ఓరి కుంకాయ, పంతులు గారు సభలో లేనిది ఎలా పాడుతుందిరా?
పెట్టి గారితో ఏం మాట్లాడుతుంది అనుకున్నావు? పంతులు గారు సరుకు చెప్పరా పెట్టుకు వెళ్ళారు, ఏం ప్రమాదం వచ్చిందో ముహూర్తం గాలకు రాలేదు, జమాలను పంపి వెతికించండి అని బతిమాలుకుంటుందిరా. ఈ గౌరీ గారు కోతాలకు వస్తాడు ఏడు అది ఒకరి మీద హోరపడి వెనకబడి నవ్వుతుంటే భక్తుల కోసం వెంకట్టుకున్న కవిత్వం పలుతాడు. వైదికం వైదికం మీ ఏడుపులో మీరు ఆడక ఊళ్ళో వేషాలని మీకు ఎత్తుకయా? ఊరి కూర కొండి బట్లు పెద్ద పిన్న అక్కర్లేదు. నీ పెద్దరికా ఎక్కడ ఏడిచింది? నువ్వే ముందు రేపెట్టావు. వైసాబు పేరు ఎందుకన్నారు బాబు? సరే సరే అతగాడేడి అతని పేరు ఎవరండి? అదేనయ్యా గుంటూరు శాస్త్రులు. ఏ గుంటూరు శాస్త్రులు అండి? అతడు వచ్చి మరేమో ఊరికి వెళ్ళాడు. ఏమిటో తెలివి తక్కువ మాట. ఇక్కడ కూతురు పెళ్ళి అవుతుంటే ఊరికెలా వెళ్ళాడు? పెళ్ళి అయిపోయింది కదా. తెలివిహీనం. లగ్నం అంటేనే లేకుండా అఘోరించారు కానీ పెళ్లి 5 రోజులు తగలబడుతుంది కదా. ఏకరాత్రి వివాహం కదండి, అంచేత ప్రధాన హోమం శాశ్వతంతో సమాప్తం అయిపోయింది. ఓరి స్వామిత్వ శాంతి పంతులు గారి కాళ్ళ మీద పడవయ్యా. తమరు చేయించిన శుభం అశుభం మాటలు సెలవీయకండి. సిద్ధాంతి గారు వారి మాంగారు శాస్త్ర చర్చ చేసి లగ్నం 10 నిమిషాలు ఉన్నదనగా ఏకరాత్రి వివాహం స్థిరపరిచారు. ఓరి స్వామి ద్రోహపు గజవ, నన్ను మధ్యవర్తిని చేసి నేను లేకుండా వ్యవహారం ఎలా ఫైసల్ చేసావు? అతగాడికి నేను ఎంత అడ్వాన్స్ ఇచ్చానో నీకు తెలుసును. అప్పుడే మామగారితో కలిసి టోపీ వెళ్ళావు. రూపాయలు చేతిలో పడకపోతే ఏనాటికైనా దావా పడుతుందని తొందరపడి రూపాయలు పట్టుకుపోయినాడు. మళ్ళీ వారం నాటికి వస్తానన్నాడు. నేను రాకుండా నువ్వు ఆ వ్యవహారాన్ని ఎందుకు ఫైసల్ చేసావయ్యా? పుష్టి కట్టపోతే నీకెవరో పుట్టి పరిగిపోయిందా? మీరు చేసిన నిర్ణయం ప్రకారమే రూపాయలు చేతిలో పడితే కానీ పుస్తక కట్టలేమన్నాడు. ఏ అంటున్నాను? పుస్తక కట్టకపోతే నీ పుట్టేం మురిగింది? నేను వచ్చేలాగా నీకేం ఊపిరి వచ్చింది? ఇదంతా చూస్తుంటే కానీ ఏదో దగా చేసి నిన్ను మోసం చేసి రూపాయలు చేతిలో పడేసుకుని ముడాయించాడు అనిపిస్తుంది. అతని పేరు ఏమిటి? సరి చెప్పండి. అతని పేరు మరేమొచ్చి అవధానులు గారు నాకు తెలీదు. ఓరే అభాజరుడా, ఇక వాడు పంచాళీ మనిషి అనడానికి ఇంకా సందేహం ఏముందయ్యా? అదేమిటండి, అతగాడిని తీసుకొచ్చి మీరే దొడ్డవారని చెప్పారు. అంచేత అతను నేను నమ్మాను. నువ్వు నమ్మితే ఎంత, నమ్మకపోతే ఎంత? ఇదిగో అతగాడికి నేను పెళ్లి ఖర్చుల కోసం అడ్వాన్స్ ఇచ్చిన 100 రూపాయలు అక్కడ పెట్టి. ఎవరికి ఇచ్చారో వారిని అడగండి, నాతో చెప్పకండి. సరే, నీతో చెప్పను. నీతో ఇక మాటే అన్నం. ఇక నీ ఇంట్లో ఒక్క నిమిషం కూడా ఉండను. ఇదిగో అంతా వినండియా, ఈ గుంటూరు శాస్త్రులు పచ్చి దొంగ. లేకపోతే ఈ తెలివిహీనుడిచ్చిన రూపాయలు సంధించుకుని పేరేలా చెప్పకుండా పరారీ అవుతాడా? నా సొమ్ము కూడా పట్టు చపాయించాడు. వీడి వైఖరి చూస్తుండగా సూత్ర పిల్లను, రెండో పెళ్లి పిల్లను ఈ తెలివిహీనుడికి అమ్మి ఎగేసినట్టు కనపడుతోంది. అంచేత రే నౌకర్ బారికి మంగళి హెడ్ గారిని అడిగిన దౌడ జవాన్ని తీసుకురా, దౌడాయిస్తాను. ఎక్కడికి వెళతారు? కొంచెం నిలబడండి. ఏమిటి నీ నిర్బంధం ఏమిటి? అవధాన గారి ఇచ్చిన సముద్రం వేలు ఎంత ఉందో చెప్పండి. గుంటూరు శాస్త్రి గారి పేరు ఏమిటి మీకు కావాలా? పేరు రామశాస్త్రి గారు. వారి పేరుతో మీకేం పని ఉంది? అతడు నాకు బాకీ. మీకు దమ్మిడి బాకీ లేడు, ఆ నిజం నాకు తెలుసు. అయితే ఏమిటి చెయ్యి పట్టుకుని గట్టిగా నొక్కేస్తున్నావేమిటి? ఐదీకి పాలు చెయ్యి మృదువుగా ఎలా ఉంటుంది? అవధాన గారి ఇచ్చిన సముద్రం వేలు ఎంత ఉందో చెప్పండి. నువ్వెవరు అడగడానికి? అప్పుడు చెయ్యి నొక్కేస్తున్నావు ఏమిటయ్యా? మళ్ళీ పెళ్లి కూతుర్ని ముండా ముదుకంటే ఎవరైనా ఊరుకుంటారటయ్యా? ముండ కాదు, పురి అంటారు. చెయ్యి వదలు వదలు. అయ్యా బాబు, మీరు ప్రభువులు, మేము ఆశ్రితులు. కోపం వచ్చినప్పుడు లక్ష్యం మర్చిపోకూడదు. తమరు ప్రభువులు, మేము ఆశ్రితులు. తమకు లాభించే మాట కూడా చెప్తాను, ఇలా దయచేయండి. ఇలా మర్యాదగా చెప్పావంటే నా అంత మంచివాడు ఉండడు. అవధాన గారు, మీరు కూడా ఇలా రండి. ఏది సిద్ధాంతి పొడిపేసను. నియోగపాడు అన్నవాడు సౌముకి గట్టి పడతాడయ్యా. ఎవరయ్యా వంట బ్రహ్మలు? మా ఇంటికి పలహారాలు వెళ్ళాయా? ఇగో కొన్ని బొట్లు చెప్తాం. నువ్వు నాతో ఏమి సార్? మా తోటలో మంచి పనసకాయలు ఉన్నాయి. 2 కాయలకి బరాతం ఇస్తాను, తెచ్చుకో. చెప్తాం. మీ నాయనకి పనసకాయ కూర అంటే మా ఇష్టం. పెళ్ళిలో ఏమిటో ఈ గమ్మత్తు? ఏమీ గమ్మత్తు లేదండి.
మధురవాణి పాడింది కాదు. పాడిందండి. ఆ? కాదండి. అంతసేపు ఆ హెడ్ కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉండిపోయింది కాబోలు. లేదండి, ఒక్క మాట్లాడలేదు. మరి ఇందాక ఎందుకన్నావు మాట్లాడిందని? మరగబడి నవ్విందన్నావే. మరేమొచ్చి లింగన్న గారి కాన్పట్లు అలా అనమన్నాడండి. వాడి పని పట్టిస్తాను. నాతో వెకాసి అలా? ఇదిగో నిన్ను చిన్నతనం నుంచి నాకు తెలుసు, నువ్వు నిజాయితీ పరుడివి. వాడి గట్టు మాత్రం నువ్వు కూడకు, నువ్వు నిజాయితీ పరుడివి. అవునండి, నేను ఎప్పుడు నిజమే చెప్తాను. కానీ ఈ హెడ్ కానిస్టేబుల్ మాట మాత్రం నువ్వు నిజం చెప్పలేదయ్యా. ఇదిగో పట్టాభిరామస్వామి మీద ప్రమాణం చేసి చెప్పు, మధురవాణి ఎవరెవరితో మాట్లాడింది? నిజం చెప్పన్నారు. నిజం చెప్తావనే కదయ్యా నిన్ను అడిగాను. మరైతే అందరితోటి మాట్లాడింది. ఎవరెవరా అండి? పెళ్లి వదిలేసి మేమంతా మధురవాణి చుట్టూ మూగాము. ఎవరితో మాట్లాడింది? గుప్త గారితోటి. ఇంకా ఎవరితో? మరే వచ్చి సిద్ధాంతి మంత్రం చెప్పడం మానేసి మధురవాణి చెవులో ఏకాంతంగా మాట్లాడాడు. మరే వచ్చి హెడ్ కానిస్టేబుల్ అప్రాచుడా మాట్లాడలేదన్నా? అవును, మాట్లాడలేదు. అవును, మాట్లాడిందా లేదా అది చెప్పు. మాట్లాడలేదు. ప్రమాణపూర్తిగానే. ఇప్పుడు నిజం చెప్పు. చూడు, ఎవరైనా ఆడవాళ్ళ మీద అనవసరమైన మాటలు అనమంటే అనకూడదయ్యా. నీకు చిన్నతనం తెలీదు. మధురవాణి మహా దొడ్డ మనిషి అండి. ఊళ్ళో అలా అనుకుంటారే, అంతా అనుకుంటారు. నువ్వు చిన్న గమనించి చెయ్యి, చెప్తావు. ఈ వెచ్చగాడి ముందు నేను తలుపు కొడతాను. అవునండి. నువ్వు పెరటి గోడ వెనకాతల నిలబడి ఒక అరగడియ చూడు. దిట్టితో నుంచి హెడ్ కానిస్టేబుల్ కానీ మరి ఇంకెవరైనా వస్తే రెక్క పట్టుకుని నన్ను కేకేయి, లేదంటే ఉడాయించి. తలుపు వేరే తలుపు. ఉదయం నుంచి చేసే పనులన్నీ రేపటి నుంచి రాసి ఉంచుతాను. తలుపు తీయదు అనుమానానికి కారణం. వాడు నిజం చెప్పాడా అబద్ధం చెప్పాడా? తలుపు తలుపు. ఎంతసేపు ఏం చేస్తున్నావు? చెప్పాలా? ఉదయం నుంచి చేసే పనులన్నీ రేపటి నుంచి రాసి ఉంచుతాను. పంతులు గారు మరే వచ్చి పట్టుకోలేదండి. ఎందుకు పట్టుకోలేదు? చెప్పరాందండి. ఎలా పట్టుకోవడం అండి? చెప్పరాందాన్ని పట్టుకోవడం ఏమిటి? దిగ్గుతో అంటే ఎవరు వచ్చినా పట్టుకొని పంతులు గారు కేకేయమని చెప్పారు. ఏ విచిత్రం, ఏ అప్రతిష్ట! బ్రాహ్మణుడికి వెర్రెత్తుతుంది కాబోలు. ఏ వైదేహంలో ఉంటాడు ప్రకాశాలు నిజం అనుకుంటావేమిటి? పద లోపల పద. మధురవాణి, నువ్వు చాలా మంచివాడివి. ఈ రోజు నుంచి నీకు నాకు నేస్తం, తెలిసిందా? మధురవాణి, పంతులు గారు ఇచ్చిన బేడ, మధురవాణి హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన పావల కింద వెండి తొడిపొడి కాయి. ఇక వెళ్ళొచ్చు. మేము జట్టు కట్టాము. ఎందుకురా ఈ గంతులు? ముద్దెట్టుకుందిరా. వెర్రి వేషాలు ఈ కోతి మహానే. వెర్రి కుట్ట. మేము జట్టు కట్టాము, మేము జట్టు కట్టాము, మేము జట్టు కట్టాము, మేము జట్టు కట్టాము. ఏం పోయ్ బావా, ఎడం దవడ ఎర్రబారింది. నాన్న గోప కదిలేశాడు. ఏం చేసావేమిటి? సంధ్య మార్చలేదని. ఆ మాత్రం వార్చినట్లు వేషం వేయలేకపోతేవో? చూడ్డనుకున్నాను. అనుకోవడాలు పనికిరావోయ్ బావా. మనం ఏదైనా వేషం వేసామంటే ఒకడు చూస్తూ ఉన్నాడు అనుకున్నప్పుడు, ఒకడు చూస్తూ ఉండలేదు అనుకున్నప్పుడు కూడా ఒక్క మోస్తారుగా వేషం నడిపిస్తే సేఫ్ సైడ్. చూస్తూ ఉన్నావు కావు, రోజు నేను ఎంతసేపు భగధ్యానం చేస్తాను. ఏమని చేస్తున్నారు? ఏమన్నా, ఈ చేతస్థ బ్రాహ్మడు ఎంతట్లో దేవతార్చన చేస్తాడు, ఎంతట్లో విస్తట్లో మెతుకులు పడతాయి అని తదేక ధ్యానం చేస్తాడు. మంత్రాలు చదివి దేవుని ధ్యానం చేయాలి కానీ అన్నం కోసం దేవుని ధ్యానం చేయడం పాపం కాదు. ఇగ్నోరెన్స్. నీకు మతం సంబంధించిన విషయాలు ఏవీ తెలియదు. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత నిన్ను మతంలో తర్ఫీదు చేస్తాను. అన్ని మతాలు పరిశీలించి వాటి తాలూకా ఎసెన్స్ నిగ్గు తీసి
ఒక కొత్త మతం ఏర్పరిచాను. అదే అమెరికా వెళ్ళి ప్రజ్వలింప చేస్తాను. ఇప్పుడు మట్టుకు మీ సంశయం తీరుస్తాను. ఏమన్నావు? అన్నాన్నా ధ్యానించడం అని కదూ. ఏమన్నా మన ఉపనిషత్తు? అన్నం బ్రహ్మేతి వ్యజానాత్, అనగా అన్నమే బ్రహ్మ అని తెలుసుకోబోయి వ్యవహాయా అంది. తెల్లవాడు రోజు ఏమని దేవుడికి ప్రార్థన చేస్తాడు? ఓ ఫాదర్, గివ్ అస్ అవర్ డైలీ బ్రెడ్, అనగా నన్ను కన్న తండ్రి రోజు నాకు ఒక రొట్టె ముక్క ఇయ్యవయ్యా అని. మనమేమనాలి? ఓ తండ్రి రోజు నాకు కందిపప్పు దప్పడం ఇయ్యవయ్యా అని ధ్యానం చేయాలి. మన చమకంలో ఏమన్నాడు? శ్యామాకాశ్యమే, చామల అన్నం మా మజాగా ఉంటుంది, నాకు కావాలి ఓ దేవుడా అన్నాడు. ఈ చమకంలో ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కలుపుకోవచ్చును. కందిగుండా చమే, ఇంగువ నూనె చమే, దీన్నే రిలీజియస్ రిఫార్మ్ అంటారు. చేగోడి చమే, ఉప్పు చమే. శబాష్, అది ఒరిజినాలిటీ. అడిగితేనే కానీ అమ్మైనా పెట్టదు, దేవుడు మాత్రం ముద్దిస్తాడు అనుకున్నావా ఏమిటి? నీకు ఎప్పుడు ఏమి కావాలిస్తే అప్పుడు ఆ వస్తువులు సంపుటి చేసి చమక పారాయణ ఆరంభించేది. అయితే రేపటి నుంచి రోజు నేను చమక పారాయణ చేస్తాను. చేస్తే మనసులో చేయి, పైకి పారాయణ చేసావంటే నీ తండ్రికి ఎడ్యుకేషన్ లేకపోవడం చేత రీజన్ తెలియక ఇదేమిటి చమకం పాడు చేస్తున్నాడు అని పెను తెక్క కొట్టి 9వ అష్టం ఘన పారాయణ చేస్తాడు. మొన్న మీరు బొగల గారి ఇంట్లో పొగకత్తి ఎత్తుకొచ్చారు కదా, దేవుడు చూస్తే కోపద్దు. చిన్నతనంలో మా పెద్దండ్రి నీ తండ్రిలాగే అగ్గిరావుడు నా చెవి నులిపి నా చేత ఉపనిషత్తులు చదివించేవాడు. తస్సాగొయ్య పేరు మర్చిపోయాను కానీ ఒక ఉపనిషత్తులో శిష్యుడు ప్రశ్న అడుగుతూ ఉంటే గురువు సమాధానం చెబుతూ ఉంటాడు. ఆ ఉపనిషత్తులో చెప్పిన శిష్యుడు లాంటి శిష్యుడు నువ్వు, అలాంటి గురువు నేను. మన ఇద్దరి ప్రశ్నోత్తరాలు ఎవడైనా తాటాకి మీద రాసి పారేసాడంటే ఓ 200 ఏళ్ల తర్వాత తబోకోపనిషత్తు అవుతుంది. పొగాకు కట్టక పాపం ఏమిటో కాల్చి పారేసేదానికి. అందులో పొడుం చేసే బుద్ధిహీనుల దగ్గర నుంచి పొగాకు దొంగలించుకు రావడం అన్నది లోకోపకారం అని నమ్ము. ఎలాగండి లోకోపకారం? ఎలాగా? ఎవడైనా చుట్ట కాలిస్తే స్టీమ్ ఇంజన్ లాగా ఆ పొగ భగ భగమని ఆకాశానికి పరిగెత్తి మేఘమై వర్షం కురిపిస్తుంది. పొడుంగాని పీలిస్తే ఆ ఘాటికి ఆకాశం ఆర్చుకుపోతుంది. ముక్కంట మాత్రం సిరి వర్షం కురిసి ఇల్లు ఒళ్ళు కూడా గట్టి అవుతుంది. గనక పొడుం చేసే మూర్ఖల ఇళ్ల నుంచి పొగాకంతా ఎత్తుకొచ్చి చుట్టలు కట్టి కాల్చి తగలెట్టవలసిందే. ఒకవేళ దేవుడు కానీ గిరీశం గారు మీరు దొంగతనం చేశారు గనక కొద్ది రోజులు నరకానికి దయచేయండి అని కానీ అన్నట్టు ఆయన చిన్న లెక్చర్ కొట్టి దేవుణ్ణి గమరాయింపజేస్తాను. ఏమని లెక్చర్ కొడతారు? ఏమన్నా? ఓ దేవుడా, నన్ను ఇండిపెండెంట్గా సృజించావా లేక డిపెండెంట్గా సృజించావా? ఇండిపెండెంట్గా సృజిస్తే నాకు నచ్చిన పనల్లా నేను చేశాను. నువ్వెవడే అడగడానికి? ఇలాంటి చిక్కులు పెట్టావంటే హెవెన్లో నేషనల్ కాంగ్రెస్ ఒకటి లేవదీస్తాను. లేక డిపెండెంట్గా సృజించావు, అట్లాగైతే నా చేత ఈ పాపం నువ్వే చేయించావు గనక ఈ శిక్ష నీకే పడవలసింది. దేర్ఫోర్ చలో నరకానికి చలో. అక్కడి నుంచి నువ్వు తిరిగి వచ్చేలాగా ఒక 6 ఘడియలు స్వర్గంలో నీ అధికారం నాకు ఇప్పిస్తబట్ట ఆయన సృష్టిలో కొన్ని లోపాలు సవరణ చేస్తాను అంటాను. ఏమిటండి ఆ లోపాలు? లోపాలన్నా లోపాలా? నీ చేతే ఒప్పిస్తాను కదూ. నెంబర్ 1, నీ మాస్టర్ లాంటి అభాజనుడిని పుట్టించడం లోపం అంటావా కాదా? లోపమే. నీ సిస్టర్ లాంటి బ్యూటిఫుల్ యంగ్ లేడీని విడోని చేయడం తప్పంటావా కాదా? తప్పే. ఇలాంటి లోపాలు కోటాను కోట్లు. ఇక రద్దు సృష్టి ఎంత ఉందనుకున్నావు? ఫర్ ఇన్స్టెన్స్ ఎన్ని సముద్రాలు ఉన్నాయి? 7. ఏడిసినట్టే ఉన్నాయి. అయినా పాల సముద్రం ఉండగా ఇంకా పెరుగు, నెయ్యి, చెరుపానకం ఈ సముద్రాలన్నీ ఎందుకు? ఇది ప్లియోనిజం అనగా పునరుక్తి. మరో తెలివి తక్కువ చూసావా? ఎవ్వరికి పనికి మాలిన ఉప్పు సముద్రం మన నెత్తిన కొట్టి పాలు, పెరుగు, చెరుకు పానకం ఈ సముద్రాలన్నీ ఎవ్వడికి అక్కడికి రాకుండా దూరంగా విసిరేశాడు. దేవుడు కానీ 1 సంవత్సరం నాకు దివాన్గిరి ఇచ్చినట్టు ఆయన భీముని పట్టణానికి మంచినీళ్ళ సముద్రం, విశాఖపట్నానికి పాల సముద్రం, కళింగపట్నానికి చెరుకు పానకం సముద్రం తెస్తాను. ఈ ఈస్టర్న్ ఘాట్స్ అంతా టొబాకో అరణ్యం చేస్తాను. ఇలా లెక్చర్ కొట్టేసరికి దేవుడు ఏమంటున్నాడు? వీడెవడో అసాధ్యుల్లో ఉన్నాడు గనకడికి పాత ఇముడువా కొత్త ఇముడువా అని అడిగిన పెద్ద మనిషి కన్నా 1 ఆకు ఎక్కువే చదివాడు. వీడికి జోడు గుర్రాల బళ్ళి ఇచ్చి స్వర్గంలో ఉన్న యావత్తు మహిళలు బగీచాలు చూపించి ఏది కావాలంటే అది ఇవ్వండి అయ్యా అని దేవదూతంతో చెప్తాడు.
అప్పుడు నేను అంటాను, నా ప్రియ శిష్యుడు వెంకటేశం వస్తేనే కానీ నాకేమీ తోచదు అంటాను. అప్పుడు దేవతలు నిన్ను విమానం మీద స్వర్గానికి తీసుకొస్తారు. మనిద్దరం కలిసి స్వర్గంలో మజా ఉడాయిద్దాం. ఈ వేళకి మతం విషయంలో లెక్చర్ చాలను. ఇక వెళ్ళి దేవాలయం తోటలో కోతి పిల్లి కర్ర ఆడుకో. సాయంత్రం నీ తండ్రి వచ్చేసరికి మాత్రం దీపం దగ్గర పుస్తకం తిరిగేస్తూ గుల్సడుకుల ధ్యానం చేయి. ఇంగు వేసి భలే సొగసగా చేస్తాను. రానేవే. ఈ రుబ్బురోలు నిండా తాటాకు ముక్కలు పడుతున్నాయి. కొంచెం యువతలకి లాగేసి పెడతారు. అదెంత పని? భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతి. ఏం వదినా కంట నీరు పెడుతున్నారు? ఏమీ లేదు. మీరు అలా కంట నీరు పెడితే నా హృదయం కరిగిపోతుంది. మీకే మహారాజులు, మా కష్టాలు మమ్మల్నే బాధిస్తాయి. ఏమి కనికరం లేని మాట అన్నారు. మీరు అలా బాధతో దుఃఖ సాగరంలో మునిగి ఉంటే ఎందుకు నాకు ఈ వెధవ బతుకు? మీకోసం ఏం చేయమంటే అది చేస్తానే. ప్రాణం తీసుకోమంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానే. దాఖలా చూడండి, ఇదిగో కత్తిపెట్ట. చెల్లికి సంబంధం తప్పించారు కారు కదా. అదొక్కటి మటుకు నాకు సాధ్యమైంది కాదు. అయితే మీతో నాకే పని? ఎంత సందడిగా పెళ్లి పనులు చేయిస్తున్నారు. నాన్నకు తోచకపోతే మీకైనా తోచకూడదా? ఈ సంబంధం కూడదని. దాని మీద మీకు కూడా ఇంత కనికరం లేకపోవాలా? లుబ్ధావధానులు మీకు అన్నగారని కాబోలు. మీకు సంతోషం. నాకా సంతోషం? ఎంత క్రూరమైన మాట అన్నారు. ఈ సంబంధం అవుతున్నదని తెలిసి నా మనసు ఎంత ఖేదిస్తున్నదో ఆ భగవంతునికి తెలుసు. ఈ సంబంధం తప్పిపోవాలని చివాట్లు పెడుతూ మా అన్న పేరిట 2 టౌలకు ఉత్తరం రాశాను. చెవిని పెట్టాడు కాదు, నేనేం చేతును. అయినా వాడి పేరు స్మరిస్తేనే పాపం వస్తుంది. మీ ఇంట ఊరికినే కూర్చుంటే నీ తండ్రి ఏమనుకుంటాడో అని. మీ ఇంట 60 చాకిరీ చేసినా ఏనాటికైనా నీకు నా మీద కనికరం కలుగుతుందేమో అని ఒక్క మనిషిని 100 మంది పనులు చేస్తున్నాను. అంతేగాని ఈ నమ్మిన నౌకరు మీద మీకు కనికరం లేకపోతే ఈ రాత్రి ఈ దేశం విడిచి వెళ్ళిపోతాను. వెళ్ళిపోకండి. నేను మాత్రం పోయే సాధనం ఎలాగా? మాట ఏమనుకుంటున్నాను, ఈ పెళ్లిని ఆపలేకపోయినాను కదా. నా ప్రాణం కన్నా ఇష్టమైన ఈ బంగారపు బొమ్మ లాంటి బుచ్చమ్మని మునిస్త్రీని చేయలేకపోయినాను కదా అని విరక్తి పుట్టి పోతామని నిశ్చయించేసరికి కాలు ముందుకేసిన మనసు వెనక్కిలాగి ఏం తోచేది? పైకి పోతానని సందడి చేస్తున్నాను. నా బుచ్చమ్మ కనపడకపోతే పోయి బతకడం ఎలాగా? దానికెంత కనికరం లేకపోయినా ఎక్కడే ఉండి చూసైనా సంతోషిద్దామని ఉండిపోతూ వచ్చాను. మీరు చెబితే లుబ్ధావధానులు గారు పెళ్లి మానుకుంటాడని తమ్ముడు చెప్పాడు. నేను చెప్పిన మాట ఈ భూప్రపంచంలో ఎవ్వడూ కొట్టివేయలేడు. అందుచేత వెంకటేశం అలా అని ఉంటాడు. కానీ నీ తండ్రి ఒకడు, మా అన్న ఒకడు, లోకాతీతులు. వాళ్ళు బ్రహ్మ చెబితే వినరు. ఇతనికి వెర్రి కోపం. అతను శుద్ధ పిసిరిగొట్టి సుఖపడడానికే నా అన్న ఈ పెళ్లి తలపెట్టాడు. నీ మొగుడు నిన్ను పెళ్ళాడి ఎంత సుఖపెట్టాడో నా అన్న నీ చెల్లెల్ని పెళ్ళాడి అంతే సుఖపెడతాడు. ఆఫ్రికా దేశంలో ఫ్లావరీ అని ఉంది. అనగా మనుషుల్ని వట్టి పశువుల్లాగా బజారులో అమ్ముతారు. అది కొనుక్కున్న వాళ్ళ ఇళ్లలో ఆయా మనిషి బతికున్నన్నాళ్ళు చాకరీ చేయవలసిందే. అలాగనే మా అన్న మీ చెల్లెల్ని పెళ్ళి అనే మెషపెట్టి కొంటున్నాడు. వాడింట ఇది జీతం లేని బాపనక్కలాగా పని పాటు చేస్తుందని వాడి ఆశ. కూడదని నేను ఎంత గడ్డి పెట్టినా విన్నాడు కాదు. ఈ కష్టాలన్నీ ఇలా ఉండగా నాకు మరో భయం కూడా వేస్తుంది. చెబితే కోపం తెచ్చుకోవు కదా. మీరేం చెప్పినా నాకు కోపం లేదు. ఆ మాత్రం ధైర్యం ఇస్తే నాకు కావాల్సింది ఏముంది? రామచంద్రాపురం అగ్రహారికులు పరమ దుర్మార్గులు. మా అన్న చనిపోయిన తర్వాత మీ చెల్లెల్ని తిన్నగా బతకనివ్వరు. అది కూడా మా మీనాక్షి మోస్తరు అవుతుంది. మీనాక్షికి ఏం లోపం వచ్చింది? ఏం చెప్పను, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది. అయినా మీ దగ్గర నాకు దాపరకం ఎందుకు? దాని మొగుడు పోయిన తర్వాత
ఏటేటా కడుపు అవుతూ ఉండడం, అయినప్పుడల్లా వల్లమాలిన అల్లరిని ఒకప్పుడు ప్రాణభయం కూడా చేస్తుంది. ఆ ఊళ్ళో రామపంతులని పరమ దుర్మార్గుడు నియోగ పంతులు ఒకడున్నాడు. వాడు ఒక సాంధ్యాన్ని ఉంచుకున్నాడు. ఎందరినో సంసారాన్ని చెడగొట్టాడు. మా అన్న వ్యవహారాలన్నీ ఆ పంతులే చూస్తూ ఉంటాడు. మా అన్న చనిపోయిన తర్వాత నీ చెల్లెలికి వల్ల మాలిన ధనం చేతిని చిక్కుతుంది, స్వతంత్రము కలుగుతుంది, ఏమి ఇది అని అడిగేవారు ఉండరు. ఇక చెడిపోవడానికి అభ్యంతరం ఏమిటి? నేను కట్టుగా ఉన్నాను కానా అని అడగగలవు. నీ మొగుడు తాలూకా ఆస్తి నీ చేత చిక్కలేదు, మొగుడు ఏంటైనా నువ్వు అడుగు పెట్టలేదు. అవును, తల్లిదండ్రుల చాటున ఖాయిదాగా ఉన్నావు. పరాయి వాడెవడు ఈ ఇంట అడుగు పెట్టలేదు. కానీ ఇలా ఎంతకాలం వెళ్తుంది? నీ తల్లి తండ్రి నిన్ను కలకాలం చూసుకోలేరు కదా. రేపు వాళ్ళు పోయిన తర్వాత నీకు స్వతంత్రం కలుగుతుంది. ఏ వేళకి మనసు ఎలా మారునో అప్పుడు చెడిపోయిన తర్వాత, కాలు జారిన తర్వాత నువ్వేమనుకుంటావు? అయ్యో, నాడు గిరీశాన్ని శాస్త్రోక్తంగా పెళ్ళాడి పుణ్యస్త్రీని అయిపోతే పిల్ల పేకలతో అష్టైశ్వర్యాలతో తొలదూగుదును కదా, నాకు ఈ దురవస్థ రాకపోవును కదా అని బాధపడతావు. అప్పుడు నేనెక్కడుంటాను? స్వర్గంలో నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత నేను వెంకటేశం పట్టణానికి వెళ్ళిపోతాం. నిన్ను తలుచుకొని నిద్రాహారాలు మాని కొన్ని సంవత్సరాలు గడిపేస్తాను. మనిషి అన్నవాడు నిద్రాహారాలు మాని ఎన్ని రోజులు బతకగలడు? నిన్ను తలుచుకొని నిద్ర పట్టక 2 జాముల రాత్రి నాడు నా ఈజీ చైర్లో కూర్చొని ఉండగా ఎదుట మెరుపు దీపం, గోడన నిలువుటద్దం ఉంటాయి. ఆ అద్దంలో నా ముఖం చూసుకొని ఏమనుకుంటాను? ఈ సొగసైన ముఖం, తామర రేకుల వంటి నేత్రాలు, ఈ సోగ మీసాలు, ఇవన్నీ వృధా కదా. ఎవరు చూసి సంతోషించదును, ఎవరు చూసి ఆనందించును? నా బుచ్చమ్మే నన్ను పెళ్ళాడకపోతే ఎందుకు నాకు ఈ వెధవ బతుకు అని విరక్తి పుట్టి సర్రున్న టేబుల్ సరుకు తీసి 2 జోడుగుళ్ళో పిస్తోలు గుండె దూసిపోయేటట్టు కొట్టుకుంటాను. కొట్టుకోకండి, మీరు అలా అంటే నాకు ఏడుపు వస్తుంది. తక్షణం దేవతలు విమానం మీద నన్ను స్వర్గానికి తీసుకువెళ్తారు. స్వర్గానికి వెళ్ళానని అక్కడ మాత్రం నేను సుఖంగా ఉంటాను అనుకున్నారా వదిన? నానాభరణ భూషితురాలై రంభ తూరుతూ తక్కుతూ వచ్చి, ప్రియగిరీశా రమ్ము, నీ వంటి సుందరిని ఎన్నడూ చూడలేదు, నన్ను చేకొమ్ము అని రెక్కబట్టుకు లాగుతుంది. నేను అంటాను, చావతలకబా, నేను యాంటీనాజిని, సానిది తాగితే పరం అపవిత్రంగా తలుస్తాను, బియర్సు సబ్బు రాసి కడుక్కుంటేనే కానీ నా చేతికి కల్మషం పోదు. నువ్వా రంభవి, మా బుచ్చమ్మ సొగసికి గోటికి పనికిరావు, గోస్ అని తన్ని తగిలేస్తాను. అలాగనే ఊర్వశి, మేనక, తిలోత్తమ 50 మంది అప్సరసల్ని తన్ని తరిమేస్తాను. తగిలేసి కాషాయ వస్త్రాలు ధరించి కల్పవృక్ష ఛాయన హా బుచ్చమ్మ అని అనేక సంవత్సరాలు నిన్ను జపిస్తూ పద్మాసనం మీద ఉండిపోతాను. అంతటా కొన్నాళ్ళకి నా తపస్సు ఫలించి నందనవనంలోకి చంద్రోదయంలాగా నువ్వు బయలుదేరి వస్తావు. అప్పుడు నేను అంటాను, ప్రియురాలా, ఎన్నాళ్ళకు వచ్చావు అని అమాంతంగా వెళ్ళి పాగలించుకుంటాను. ఇంతలో నీ మొదటి మొగుడు మొసలి వెధ గావంచా గుట్ట కట్టుకొని పొడు ముక్కుతో బుచ్చమ్మ నా పెళ్ళం అని అడ్డు రాబోతాడు. ఓరి వెధవాయా, బుచ్చమ్మకి నువ్వు తగవు, నీ రూపాయలు నువ్వు పట్టుకొని పైకి పో అని ఒక్క తాపు తన్నేసి పంపించేస్తాను. ఆ తర్వాత మన ఇద్దరం సుఖంగా స్వర్గంలో శాశ్వతంగా ఉండిపోతాం. ఏడుస్తున్న దాన్ని నవ్విస్తున్నారు. నువ్వు నన్ను పెళ్ళాడితే మనం బతుకున్నంత కాలం సుఖంగా నవ్వుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతాం. నా జన్మానికి మరి ఆనందం ఎక్కడది? నేను నీకు దాసుడనే, ఇదిగో నన్ను స్వీకరించు, నన్ను పెళ్ళాడి ఆ జన్మం ఆనందం అనుభవించు, నాకు ఆనందం పంచు అని బతిమాలుకుంటూ ఉంటే అట్టి సులభ సాధ్యమైన సుఖం కాలం కన్నుకు వెళ్ళిపోయి నా బతుకు కూడా బుగ్గిని కలిపేస్తే నేనేం చేతును? మీ బ్రతుకేమి? మీరు మహారాజులు. అవును, నువ్వు నన్ను పెళ్ళాడితే నేను మహారాజునే అవుతాను. నీ నోటంటే వచ్చిన మాట అమోఘం, ఒట్నే పోకూడదు కనుక నాతో వెళ్ళిపోయిరా. అమ్మ నాయనా, నేను మీతో రాను. సరే, రాకపోతే నేనే కదా ప్రాణత్యాగం చేస్తాను. పీడనాడ కూడా పాయి. అలా అనకండి. చేసే మాట చెబితే తప్పే ఉంది. నా మాటకేం గాని నీ చెల్లెల మీదైనా నీ కనికరం కదా? అదే అలా అడుగుతున్నారు. కనికరం ఉందో లేదో? ఉండకుండా ఉంటుందా? ఉంటే నీ చెల్లెల పెళ్లి తప్పించే సాధనం నీ చేతిలోనే ఉంది. నా చేతుల్లోనా? అక్షరాల.
ఏమి చిత్రమైన మాటలు చెబుతారు. ఈ భూప్రపంచం ముందు ఉన్న 50 మంది స్త్రీల్లోనూ నిన్నొక్కరితినే వలచి నీకు లొంగిపోబట్టే కదా నా బతుకు హాస్యాల కింద అయిపోయినది. అలా అనకండి, మీ తోడు. పోనీ ఆ మాత్రం భరోసా ఇచ్చావు. ఒక్క మాట మటుకు ప్రమాణ పూర్తిగా చెప్పు. నీ చెల్లెల పెళ్లి తప్పించడం నీ చేత అయితే చేస్తావా చేయవా? చెయ్యనా? ఏమో, చేస్తావో చేయవో. ప్రమాణం చేస్తేనే కానీ నా మాటలు నేను చెప్పను. ఏమని ప్రమాణం చేయమన్నారు? నా మీద ప్రమాణం చేయి. మీ మీద ప్రమాణమే. చెప్పండి. సరే విను. ఒంటరిగా చూసి ఈ మాటే నీతో రహస్యంగా చెబుదామని కాచుకొని ఉండగా ఈవేళ నీ తండ్రి ఊరుకు వెళ్ళటం, నీ తల్లి వాకిట ఉండడం వల్ల ఈ అవకాశం చిక్కింది. చెవి ఒగ్గి విను. నీ సంబంధం తప్పించాలంటే ఒక్కటే సాధనం ఉంది. అది ఏమిటి అంటే నువ్వు ముందు వెనక ఆలోచించకుండా నాతో వెళ్ళిపోయి వచ్చి నన్ను పెళ్లి చేసుకోవడమే. లేకుంటే నీ చెల్లెలకు పెళ్లి తప్పదు. ఏమి చిత్రమైన మాటలు చెబుతారు. నేను మీతో లేచి వస్తే మా చెల్లెల పెళ్లి ఆగిపోతుంది. ఏమి చిత్రాలు. నీ చేత ఒప్పిస్తాను కదూ. మనం పెళ్లికి తరలి వెళ్తూ ఉండగా రెండో నాడు రాత్రి బండివాడి చేతిలో 4 రూపాయలు పెట్టి నీ బండి తోవ తప్పించి అనకాపల్లి రోడ్లో పెడతాను. అక్కడి నుంచి మా స్నేహితులు రామవరం దాకా అంచీ బళ్ళు కనాయిస్తారు. ఆడుతూ పాడుతూ మనం దౌడాయించి రామవరంలో పెళ్ళాడేసుకొని సుఖంగా ఉంటాం. ఇక మీ వాళ్ళ సంగతి ఏమంటావు? మనం ఉడాయించిన మర్నాడు తెల్లారగట్ల నీ బండి కనబడక కలవెల పడి నెత్తి నోరు కొట్టుకుంటారు. నీ చెల్లెల పెళ్ళి ఆగిపోతుంది. మనం మరుసటి 2 రోజుల తర్వాత మన ఇద్దరం పెళ్ళాడామన్న సంగతి తెలుస్తుంది. నీకు ముసలాడికి ఇచ్చి పెళ్లి చేయడం వల్ల వచ్చిన కష్టాలు చూస్తూ నష్టాలు చూస్తూ నీ తండ్రి నీ చెల్లెలకి మళ్ళీ ముసలి సంబంధం చేయడు. ఒకవేళ మూర్ఖించి చేసినా చేద్దామని నిశ్చయించుకున్నా మన తమాషా విన్న తర్వాత నా అన్న నీ చెల్లెల్ని పెళ్ళాడు. ఇది సిద్ధాంతం. అవునా కాదా? అవును కాబోలు. అయితే అందుకు సమ్మతమేనా? ఎందుకు? నాతో లేచి వచ్చేయడానికి. ప్రాణం పోతే నేను మీతో రాను. సరే, రాకపోతే నీ చెల్లెలకి ఈ పెళ్లి తప్పదు, నాకు చావు తప్పదు. అలా అనకండి. అనకపోతే మాత్రం చావు తప్పేది ఉంది గనకనా నిన్ను చూడకుండా నిన్ను వదిలి నేను బతకలేను. అదొక చావు. నువ్వు నా మీద ప్రమాణం చేసి మాట తప్పితే ఆ దేవుడే నన్ను చంపేస్తాడు. అది రెండో చావు. ఏమైనా చావు తప్పేది ఉంది గనకనా. నా నుంచి మీరు చచ్చిపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోకండి. నా వశమా? అదిగో మీ తమ్ముడు వస్తున్నాడు. ఇక మనం కష్ట సుఖాలు మాట్లాడుకునే అవకాశం చెక్కదు. ఒక్క మాట మటుకు చెప్పు. బతకమంటావా చావమంటావా? 1000 ఏళ్ళు బ్రతకండి. అయితే నాతో వచ్చేయడానికి ఖాయమేనా? మీరేం చేయమంటే అది చేస్తాను. ఇదిగోనండి ఈ గొల్లబామును పట్టుకున్నాను. వదినా, నీ తమ్ముడు చిన్న గుంటడే అప్పుడే గొల్లభామల్ని పట్టుకుంటున్నాడు. మిడత. ఇన్నాళ్ళకి మిడతం బొట్లు చేతికి చిక్కాడు. ఇలారా, మిడతల్ని పట్టుకోవడం ఒక మంచి ఎడ్యుకేషన్. ఇంగ్లీష్ వాడు సైంటిఫిక్ స్టడీ అంటారు. న్యాచురల్ స్టడీ చెయ్యి. అక్కయ్య కొంచెం ఉరిపింది. అమ్మ చూస్తే తంతుంది. అమ్మ చూడదులే.